విజయ్, ముందు నువ్వు పైకెళ్ళి సంజన విషయం ఏంటో కనుక్కో. అలాగే నాన్న. వెళ్ళరా. నువ్వు ఉండు, నేను వెళ్ళి విషయం ఏంటి అడుగుస్తా. అయ్యో సంధ్య, ఏంటిది ముఖం చిన్నపుచ్చుకున్నావు? నీకు ఇష్టమైన వాడు ఎవడో ఎవరితో చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, నాతో చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయితే వెళ్ళు, వెళ్ళి నాకు తగిన వాడిని తీసుకురా. వెళ్తాను, కానీ నీ మనసుకు నచ్చిన వాడెవడో నాతో చెప్పాలి కదా. చెప్తే వెళ్ళి తీసుకొస్తాను. నీకు తెలీదా? ఏయ్, నాకెలా తెలుస్తుంది? నా కళ్ళలోకి సూటిగా చూడు, నాకు తగినవాడు కనిపిస్తాడు. చిన్నప్పుడు ఒక అబ్బాయి తన వేలుని డోర్లో వేసి కట్ చేసుకున్నప్పుడు అది చూసిన ఒక అమ్మాయి తన వేలుని కూడా డోర్లో వేసుకుని కట్ చేసుకుంది. ఇంతకన్నా ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారో. నా కలల రాజకుమారుడెవరో ఇప్పటికైనా అర్థమైందా? అలా జరగదు సంధ్య. మరెందుకు నాకు మాటిచ్చావు? నాకు తగిన వాడిని తీసుకొస్తానని. ఒకటి మాత్రం నిజం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మనసులో ఉన్నది నువ్వే చంద్రం, నువ్వే. నీకిచ్చిన మాట నేను నెరవేర్చలేను సంధ్య. ఎందుకో తెలుసా? ఎక్కడో పుట్టిన అనాథను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఇంత జీవితాన్ని ఇచ్చారు. నీ గురించి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. నన్ను మన్నించు.